సగటు ప్రాబ్లంను ఈజీగా చేయటం ఎలా చూడండి ఒకసారి ఇక్కడ ఏబిసిల సగటు బరువు 45 కేజీలు, ఏ కామా బిల సగటు బరువు 40 కేజీలు, బీసీల సగటు బరువు 43 కేజీలు అయినా బి బరువు ఎంత అని అడిగాడు. ఓకే, చూడండి ఇక్కడ మనకి ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు ఏ ప్లస్ బి ప్లస్ సిల మొత్తం బరువు ఎందుకని సగటు బరువు ఇచ్చేసాడు. సగటు బరువు 45 కేజీలు కాబట్టి ముగ్గురు కదా, కాబట్టి 3 × 45 ఈజ్ ఈక్వల్ టు చూడండి 3 × 45 ఈజ్ ఈక్వల్ టు 135. ఓకే, ఇది అయిపోయింది సగటు బరువు. తర్వాత ఏమన్నాడు ఏ కామా బీల సగటు బరువు అన్నాడు. చూడండి ఏ ప్లస్ బీల మొత్తం బరువు అంటే ఎంతమంది ఇక్కడ ఇద్దరు 2 × 40 ఇక్కడ 80 కేజీలు. ఏ ప్లస్ బీల మొత్తము బరువు వచ్చింది. తర్వాత బి ప్లస్ సిల మొత్తం బరువు చూడండి ఒకసారి. మొత్తం బరువు అంటే ఇక్కడ ఇద్దరు కదా 2 × 43. ఓకే, ఇక్కడ 86 కేజీలు. అయితే ఇక్కడ ఏమైంది మనకి బి బరువు ఎంత అని అడిగాడు. ఇక్కడ చూడండి ఈ రెండు యాడ్ చేసుకుంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే బి 2 సార్లు వస్తుంది. కాబట్టి బి బరువు రావాలంటే చూడండి బి బరువు ఈజ్ ఈక్వల్ టు రావాలంటే ఇదిగోండి ఈ 80 + 86 - 135. ఈ రెండిట్లో నుంచి ఏ ప్లస్ బి ప్లస్ సి తీసేస్తే ఒక బి వస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ చూడండి 166 - 135 దట్ ఈజ్ ఈక్వల్ టు 31 కేజీ. సో బి బరువు ఈజ్ ఈక్వల్ టు 31 కేజీలు.